అందరికీ నమస్కారం అండి. మా ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణము కార్తీక పౌర్ణమి రోజు నేను మా భార్య పరమశివుని టెంపుల్‌కి వెళ్ళి పూజ చేశామండి. కార్తీక పౌర్ణమి రోజు కదండీ! విశిష్టమైన రోజు. ఆ రోజున 365 ఒత్తులతో పరమశివునికి పూజ చేయడం చాలా పవిత్రమైనది మరియు శుభకార్యం, శుభసూచకం. అందుకని నేను మా భార్య టెంపుల్‌కి వెళ్ళామండి. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో పరమశివునికి పూజ చేశామండి. ఆలయానికి వెళ్ళి మొత్తం 5 మట్టి దీపాలు తీసుకొని వెళ్ళాము. పెద్ద దీపం ఒకటి, 4 చిన్న దీపాలు, వాటికి పసుపు కుంకుమ చేర్చి నూనె పోసి ఒత్తులు వేసి 365 ఒత్తులు కలిగిన ఒక ఒత్తి ఆ పెద్ద దీపంలో వేసి పూజ చేయడం జరిగిందండి. ఇది చాలా భక్తిపూర్వకమైన ఆధ్యాత్మికమైన కార్యం అండి. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన శివునికి అత్యంత ప్రీతికరమైన పూజగా భావిస్తారు. పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే అండి, 365 ఒత్తులతో కార్తీక పౌర్ణమి రోజు శివుని పూజించడం వలన మిగతా 365 రోజులు పూజ చేయకపోయినా అది శివునికి ఎక్కుతుందంటండి. 365 ఒత్తులతో చేసిన దీపము మనం 365 రోజులు పూజ చేయకపోయినా అది శివునికి చేరుతుందండి. కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజ. అందుకే 365 ఒత్తులతో అందరూ పూజ చేస్తారండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు చాలా విశిష్టమైనది. మేము అనుకొని వెళ్ళామండి. పరమశివునికి 365 ఒత్తులతో దీపారాధన చేశాము. సంతోషంగా ఉందండి. ముందుగా నూనె పోసి 5 మట్టి దీపాల్లో నూనె పోసామండి. 365 ఒత్తులు పెద్ద దీపంలో ఉంచి నూనె బాగా పట్టేలా చేయాలండి. ప్రతి ఒత్తి మనం వెలిగించేటప్పుడు ఆ రోజు అంతా శాంతి, ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యం మన జీవితంలో వెలుగులు నింపాలని ఆశిస్తూ పూజ చేస్తారండి. కార్తీక పౌర్ణమి రోజు చేసిన ఈ పూజ మన మనసును ప్రశాంతంగా మారుస్తుంది. భక్తితో చేసిన ప్రతి దీపం మన జీవితాన్ని వెలుగులో నింపుతుందండి. అలా హారతి ఇచ్చి దేవుణ్ణి కొలసాలండి.